ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు యుడెస్ ప్లస్ ద్వారా ఒకటో తరగతిలో మన పాఠశాలలో చేరినటువంటి కొత్త విద్యార్థులకు యాడ్ చేసుకునే ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి మన పాఠశాలలో కొత్తగా చేరినటువంటి ఒకటో తరగతి విద్యార్థులను ఏ విధంగా మనము యుడెస్ ప్లస్ ద్వారా మన పాఠశాలలోకి యాడ్ చేసుకోవాలో చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మొదటగా మీరు నా ఛానల్లో మొదటగా చూసిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క యాడింగ్ విధానాన్ని ఒకటో తరగతి యొక్క విద్యార్థులు యాడ్ చేసుకునే విధానాన్ని ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ మొబైల్లో లేదా మీ పాఠశాలలో ఉన్నటువంటి ట్యాబ్ ద్వారా గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో udisplus.gov.in అనే వెబ్సైట్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అనేక రకమైన ట్యాబ్లు ఓపెన్ కావడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి యుడైస్ ప్లస్ స్టూడెంట్ మోడల్ అనే ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్లు మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. ఆ సెలెక్ట్ స్టేట్లో మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ను, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ను మనం సెర్చ్ చేసి అక్కడ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా యుడైస్ ప్లస్ హెచ్డిఎంఎస్ లాగిన్ టు తెలంగాణ అనేది ఆప్షన్ రావడం జరిగింది. అది తెలంగాణ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ యూజర్ ఐడి ప్లేస్లో మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ను, అదేవిధంగా పాస్వర్డ్ అంటే మీ పాఠశాల యొక్క యుడైస్ ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ ఏదైతే క్యాప్చర్ ఇవ్వబడిందో ఆ క్యాప్చర్ని ఇక్కడ క్యాప్చర్ ప్లేస్లో ఎంటర్ చేసి మనము లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా మనకు కరెంట్ అకాడమిక్ ఇయర్, అదేవిధంగా లాస్ట్ అకాడమిక్ ఇయర్ రెండు కూడా ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. మన ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 కాబట్టి మనకు ఆ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ట్యాబ్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మన స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనే ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లోజ్ బటన్ క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ మొత్తం కూడా క్లియర్ కావడం జరిగింది. అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మనకు అనేక రకాలమైన ట్యాబ్స్, స్కూల్ డాష్ బోర్డు, స్కూల్ ప్రొఫైల్ అనే రకరకాలుగా మనకు ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ చూస్తే మనకు స్కూల్ డీటెయిల్స్, గ్రేడ్ వైజ్ అని 2024-25 అనే ఒక ట్యాబ్ కూడా మనకు ఓపెన్ కావడం జరిగింది. ఆటోమేటిక్ మనకి ఏది కూడా క్లిక్ చేసిన అవసరం లేదు. స్కూల్ డాష్ బోర్డే ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ మన పాఠశాల యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ సెక్షన్ ఓపెన్ చేసినాం కాబట్టి ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు సెక్షన్ వారీగా మనకు బాయ్స్ గర్ల్స్ యొక్క స్ట్రెంత్ పర్టికులర్స్, అదేవిధంగా టోటల్ లాస్ట్ చివరగా మనకు ఫస్ట్ క్లాస్ యొక్క రైట్ సైడ్లో చివరగా చూస్తే యాడ్ న్యూ అనే ఆప్షన్ మనకు కనిపించడం జరుగుతుంది. ఈ యాడ్ న్యూ అనే ఆప్షన్ ద్వారా మనకు మన పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన ఒకటో తరగతి విద్యార్థులను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ యాడ్ న్యూ బటన్ మనము క్లిక్ చేయాలి. యాడ్ స్టూడెంట్ బటన్ను క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు అప్పుడు యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ కావడం జరిగింది. అప్పుడు మనము ఇక్కడ వివరాలు కనుక చూస్తే క్లాస్ 1 సెక్షన్ 1 ఉంది, సెక్షన్ ఏ ఉంది. మన ఏ సెక్షన్లో విద్యార్థులు అడ్మిషన్ పొందాలనుకుంటే ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వివరాలు ఏమంటే స్టూడెంట్ యొక్క నేమ్ను ఫస్ట్, మిడిల్, అదేవిధంగా లాస్ట్ నేమ్ అంటే అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ వాళ్ళ సర్నేము, వాళ్ళ పేరు, టోటల్, లాస్ట్ నేమ్ అన్నీ కలిపి కూడా ఇక్కడనే ఒకటి దగ్గర మనం ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఒకటో క్లాస్లో అడ్మిషన్ పొందిన విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క స్టేట్ కోడ్ అనేది మనకు ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. మనకు ఎంటర్ చేసే అవసరం లేదు. ఆ తర్వాత ఆ విద్యార్థి యొక్క మదర్ నేము, రెండవది ఆ విద్యార్థి యొక్క ఫాదర్ నేమ్ను ఎంటర్ చేయాలి. గార్డియన్స్ నేము మనకు ఒకవేళ మదర్ కనుక లేకపోతే వాళ్ళ యొక్క సంరక్షణ యొక్క పేరు గార్డియన్ ప్లేస్లో ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ యొక్క నంబర్ అంటే ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ కనుక మనకు తీసుకురావడం జరిగితే ఆధార్ నెంబర్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి తప్పకుండా. ఎంట్రీ చేసి నెక్స్ట్ ఏముంటుంది, నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కింద లాస్ట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యార్థి యొక్క పేరు చూస్తే కడమంచి గణేష్ అని ఉంది. ఆ కడమంచి గణేష్ అనే ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఎంటర్ చేస్తేనే మనకు వాల్యుయేషన్ కావడం జరుగుతుంది. మనము స్కూల్ రికార్డులో కడమంచి గణేష్ మనం ఎంటర్ చేసి ఒకవేళ ఆధార్లో కే గణేష్ ఉన్నా కూడా ఇక్కడ యాజ్ పర్ ఆధార్లో కే గణేష్ రాయాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేస్తేనే మనకు
నెక్స్ట్ వాలిడేషన్ సమయంలో మనకు వాలిడేషన్ కావడానికి ఆధార్ కార్డు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు యొక్క నంబరు, ఆధార్లో ఉన్నటువంటి యాజ్ పర్ ఆధార్లో నేమ్ సేమ్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్ మనము క్లిక్ చేయాలి. చేస్తే మనకు ఆ విధంగా, లేకపోతే ఒకవేళ చాలామందికి డౌట్ ఏముందంటే, ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా, మరి ఆధార్ కార్డు నెంబర్ అవైలబుల్ లేకపోతే ఎట్లా అంటే, ఆధార్ కార్డు కనుక మనకు అవైలబుల్ లేకపోతే ఆధార్ నెంబర్ ప్లేస్లో 12 9లు కొట్టాలి. 999 ఇట్లా 12 9లు కొట్టేస్తే మనకి ఇక్కడ యాజ్ పర్ ఆధార్, మనకు ఆధార్ కార్డు అందుబాటులో లేదు కాబట్టి 99 కొట్టినాం కాబట్టి ఆ 999 12 సార్లు కొట్టగానే ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ యాజ్ పర్ ప్లేస్లో ఆటోమేటిక్గా హైడ్ కావడం జరుగుతుంది. అంటే మనకు ఆధార్ కార్డు లేదు, ఇక్కడ ఎట్లా కొడతాం మనము, కాబట్టి ఈ 999 కొట్టంగానే ఇక్కడ ఆటోమేటిక్గా హైడ్ కావడం జరుగుతుంది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ కొట్టాలి. ఒకవేళ ఆధార్ కార్డు కనుక అందుబాటు లేకపోతే 12 9లు ఎంటర్ చేస్తే ఇక్కడ ప్లేస్లో నేమ్ అనే ప్లేస్లో యాడ్ కావడం జరుగుతుంది. అప్పుడు సేవ్ బటన్ మనం క్లిక్ చేయాలి. సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఏమంటుంది మనకు, అప్పుడు కన్ఫర్మ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా అని అడుగుతుంది. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఈ 4 కూడా మనకు కరెక్ట్ లేకపోతే మళ్ళీ బ్యాక్ పోయి క్యాన్సిల్ కొట్టేసి కరెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్టే ఉంటే అవన్నీ కూడా కన్ఫర్మ్ బటన్ మనం క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేస్తే మనకు కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే పక్కన ఈ 4 పేర్ల పక్కన కూడా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో 4 పక్కన కూడా చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి. 4 బాక్సులు, ఆ 4 బాక్సులు మనం టిక్ చేయాలి. టిక్ చేస్తే ఇట్లా ఈ విధంగా టిక్ చేస్తే మనకు సేవ్ కావడం జరుగుతుంది. టిక్ చేసేటప్పుడు కన్ఫర్మ్ బటన్ను ఏ విధంగా అయితే 4 మనం టిక్ చేసినాం బ్లూ కలర్లో, ఆ విధంగా టిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మనం క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసేటప్పుడు ఏంది, మనకు ద స్టూడెంట్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఈ విధంగా 1వ తరగతి విద్యార్థిని యొక్క పేరు మనము యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనకు యాడ్ న్యూ స్టూడెంట్ అంటేనేమో మళ్ళీ 2వ విద్యార్థిని యాడ్ చేసుకోవచ్చు. లేదా గో టు న్యూ మన ఎంట్రీ లిస్టు అంటే ఈ విద్యార్థి మనకి ఎంట్రీ అయిన కాలాలు చూసుకోవాలనుకుంటే ఈ 2వ బటన్ క్లిక్ చేయాలి. మన 2వ బటన్ క్లిక్ చేస్తే చూడు అక్కడ విభూతి వినయ్ అనేది మనకు డిస్ప్లే కావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని మనము ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటేనేమో ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసి యాజ్ పర్ ఆధార్ నేమ్ ఎంట్రీ చేయాలి. ఆధార్ నెంబర్ లేకపోతే 12 9లు కొట్టేసి ఆటోమేటిక్గా సేవ్ బటన్ క్లిక్ చేసి మనము 1వ తరగతి విద్యార్థిని మీ పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు చివరిగా మనకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. ఆ విద్యార్థి కనుక మనం ఒక డూప్లికేట్ ఎంట్రీ కానీ లేకపోతే తెలియకుండా మన పాఠశాలలో అడ్మిషన్ పొందిన తర్వాత ఎంబడే వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఈ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆర్ షిఫ్ట్ సెక్షన్ ఉంది కదా, ఈ డిలీట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన పాఠశాల నుంచి రిమూవ్ కావడం లేదా డిలీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశం నచ్చిందా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి వెళ్ళడం జరుగుతుంది, యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండాలు.